ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఈక్వలెంట్ టు 0. దీనికి ఎన్ని ఉన్నాయి మొత్తము? 6 అనేది ఒక టర్మ్, 5x అనేది ఒక టర్మ్, ఎక్స్ స్క్వేర్ అనేది ఒక టర్మ్. నాకు ఆ మ్యాథమెటికల్ ఆపరేటర్కి తర్వాత ఉన్నది ఒక్కొక్క టర్మ్ వేసుకుంటూ వస్తున్నాను. ఇదేమో ఒక టర్మ్, ఇదేమో ఒక టర్మ్, ఇదేమో ఒక టర్మ్. టర్మ్ని తెలుగులో ఏమంటారో చెప్పండి సార్. మొత్తము మనకు 3 టర్మ్స్ ఉన్నాయి. 3 టర్మ్స్లో ఈ 3 టర్మ్స్లో నాకు ఒక స్టూడెంట్ ఎట్ ద బిగినింగ్ అడిగారు డిగ్రీ అంటే ఏంటి. ఇక్కడ నాకు 3 టర్మ్స్ ఉన్నాయి. ఎక్స్ పవర్ 2 మైనస్ 5 ఇంటూ ఎక్స్ పవర్ 1 ప్లస్ 6 ఇంటూ ఎక్స్ పవర్ 0 ఈక్వలెంట్ టు 0. ఇక్కడ చూడండి సార్, ఈ ఎక్స్ పవర్కి ఏముంది? 0 ఉంది. ఈ ఎక్స్ పవర్కి ఏముంది? 1 ఉంది. ఇక్కడ ఎక్స్కి పవర్ ఏముంది? 2 ఉంది. 0, 1, 2. ఈ మ్యాక్సిమం వాల్యూ ఎంత? 2. కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6కి ఈ సమీకరణానికి, సమీకరణం బహుపది ఎప్పుడవుతుంది? పవర్లో రైట్ 0 నుంచి ఏదైనా ఉన్నప్పుడు. డిగ్రీ 2, రైట్ డిగ్రీ 2 అంటే దీనికి నా తెలుగు మీడియం స్టూడెంట్స్ హెల్ప్ చేస్తున్నారు. పాదం 3 పాదాలు ఉన్నాయి, 3 పాదములు ఉన్నాయి. ఇది ఇది ఇది. దీనికేమో ఎక్స్ పవర్ 0, ఇది ఎక్స్ పవర్ 1, ఇది ఎక్స్ పవర్ 2. 0, 1, 2లో మ్యాక్సిమం వాల్యూ ఎంత? 2. సార్ మరి మీరు ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ ఎందుకు తీసుకున్నారు సార్? మ్యాక్సిమం వాల్యూ ఎందుకు తీసుకున్నారు అని అంటే, ఆ మ్యాక్సిమం వాల్యూ డిగ్రీ ఏం చెప్తుందంటే మ్యాక్సిమం 2 ఉంది కాబట్టి ఎక్స్ వాల్యూలు 2 కంటే ఎక్కువ తీసుకెళ్ళదు. డిగ్రీ వల్ల వచ్చే ఒక లెసన్ ఏంటంటే, డిగ్రీ గనక 2 ఉంటే, డిగ్రీ గనక 2 ఉంటే 2 కంటే ఎక్కువ వాల్యూలు తీసుకొచ్చే ఛాన్సే లేదు. డిగ్రీ కంటే 2 కంటే ఎక్కువ వచ్చే ఛాన్సే లేదు. మీరు సాల్వ్ చేస్తే 2 కంటే తక్కువ రావచ్చు, 2 కంటే తక్కువ రావచ్చు, 2 కంటే ఎక్కువ వచ్చే ఛాన్స్ లేదు, 2 కంటే ఎక్కువ వచ్చే ఛాన్స్ లేదు. ఆర్ యు ఆల్ విత్ మీ? అంటే దీన్ని మనం సాల్వ్ చేస్తే ఏమొస్తుంది ఆన్సర్? ఎక్స్ ఈక్వలెంట్ టు 2, 3. మ్యాక్సిమం దీనికి 2 వాల్యూలు వచ్చాయి. అదే మీరు ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4 ఈక్వలెంట్ టు 0 అంటే ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ఈక్వలెంట్ టు 0. ఎక్స్ ఈక్వలెంట్ టు 2 వాల్యూలు వచ్చాయి, ఆ 2 సమానము కాబట్టి ఇక్కడ ఒక వాల్యూ వచ్చింది. సపోజ్గా ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 13 ఈక్వలెంట్ టు 0. డిస్క్రిమినెంట్ లెస్ దాన్ 0 అయింది కాబట్టి ఏ వాల్యూ రాలేదు. 2 దానికంటే తక్కువ వాల్యూలు ఉండొచ్చు, 2 దానికంటే రైట్ తక్కువ వాల్యూలు ఉండొచ్చు, 2 దానికంటే తక్కువ వాల్యూలు ఉండొచ్చు, కానీ ఎక్కువ వాల్యూలు ఉండే ఛాన్సే లేదు. అది డిగ్రీ 1. ఇది నాకు ఇంకా గుర్తుంది సార్. ఒక 5 సంవత్సరాల క్రితము నేను ఐఐటి ఢిల్లీలో క్యాట్ కోచింగ్ తీసుకునేటప్పుడు రైట్ ఒక స్టూడెంట్ నన్ను డౌట్ అడిగాడు. ఆ డౌట్ ఏంటంటే ఇది చూడండి సార్, ఎక్స్ ప్లస్ ఏ అతను ఆల్ ఇండియా ర్యాంక్ 1 ఐఐటి ఎగ్జామినేషన్లో, నేను ముందు చెప్పిన ఐఐటి ఢిల్లీ బ్యాచ్లో ఒక 180 మంది ఉండేవాళ్ళు. లీస్ట్ ఐఐటి ర్యాంక్ 550, లోయెస్ట్ ఐఐటి ర్యాంక్ ఏంటంటే 1. క్లాసులో ఆల్ ఇండియా ర్యాంక్ 1, 2, 3, 4, 5, 10 అట్లా మొత్తం క్లాసులో కూర్చునేవాళ్ళు రైట్. ఈ డౌట్ ఏంటంటే ఇది చూడండి సార్, ఎక్స్ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ సి. నేను చూస్తాను ఒక నిమిషము, ఎవరైనా ఆడియన్స్లో ఎవరైనా రైట్ ఈ లాజిక్ చూస్తారా? చూద్దాం. ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ సి డివైడెడ్ బై ఏ మైనస్ బి ఇంటూ సి మైనస్ బి ఈజ్ ఈక్వలెంట్ టు 1. ఈజ్ ఈక్వలెంట్ టు 1. నేను ఒక్కరోజు టైం ఇస్తాను సార్ మీకు. ఈ క్వశ్చన్ చూడండి సార్, ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి డివైడెడ్ బై ఏ మైనస్ సి ఇంటూ బి మైనస్ సి. ఎక్స్ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ సి డివైడెడ్ బై బి మైనస్ ఏ ఇంటూ సి మైనస్ ఏ. ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ సి డివైడెడ్ బై ఏ మైనస్ బి ఇంటూ సి మైనస్ బి ఈక్వలెంట్ టు 1. ఇది ఒక సమీకరణము. అందరు ఒప్పుకుంటారు కదా సార్? దీంట్లో ఎన్ని పాదాలు ఉన్నాయి? 3 పాదములు ఉన్నాయి.
ఇదొక పాదం, ఇదొక పాదం, ఇదొక పాదం. అందరూ ఉన్నారు కదా సార్? చాలా మంచి క్వశ్చన్ సార్ ఇది. ఇక్కడొకటి, 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 మొత్తం మీకు 3 పాదాలు ఉన్నాయి. డిగ్రీ ఆఫ్ ఎక్స్ ఎంత? ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్. దీనికి డిగ్రీ ఎంత వచ్చింది? 2. దీనికి డిగ్రీ ఎందుకు వచ్చింది? 2. దీనికి డిగ్రీ ఎంత వచ్చింది? 2. ఉన్నారా సార్ అందరూ? దీనికి డిగ్రీ 2, దీనికి డిగ్రీ 2, దీనికి డిగ్రీ 2. డిగ్రీ గనక 2 ఉంటే, డిగ్రీ గనక 2 ఉంటే మ్యాక్సిమం ఎక్స్ వాల్యూలు ఎన్ని రావాలి సార్? మ్యాక్సిమం ఇప్పుడే మనం డిస్కస్ చేసాం. డిగ్రీ గనక 2 ఉంటే, డిగ్రీ గనక 2 ఉంటే మ్యాక్సిమం ఎన్ని వాల్యూలు ఎక్స్కి రావాలి? 2 రావచ్చు, 2 కంటే తక్కువ రావచ్చు. అదే కదా సార్ మనం డిస్కస్ చేసింది ఇక్కడ.